అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళని చూసే ఉంటారు. నాకు 90 రోజుల్లో 12,000 మంది సబ్స్క్రైబ్ వచ్చారు. ఇది నిజమా అంటే ఇది నిజమే. ఇది 100కి 100% నిజమే. ఇది ఫేక్ కాదు. అసలు ఎలా సాధ్యమైంది అని అనుకుంటే మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఫస్ట్గా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే జనాలకి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి, ఎలా మాట్లాడితే జనాలకు నచ్చుతుంది. సో నేను అలా ఆలోచించి ఛానల్ పెట్టాను. నా ఛానల్ పేరు వచ్చి నెల్లూరు రమేష్. మా ఊరు వచ్చి నెల్లూరు, నా పేరు వచ్చి రమేష్. సో మా ఊరు పేరు నాకు ముందున్నారని చెప్పి నేను అలా పెట్టుకోను, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫస్ట్గా నేను ఏంటంటే ఇప్పుడు వీడియోస్ చేసేటప్పుడు నేను ఎక్కడైనా డ్యూటీలో ఉన్నాను, నాకు ఏదైనా అనిపించింది దీని గురించి మాట్లాడాలా, పలానా ఒక టాపిక్ గురించి మాట్లాడాలనిపించినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండాలంటే నేను ముందుగా వాయిస్ మెసేజ్ అంటే వాయిస్ రికార్డ్ చేసుకుంటాను. రికార్డ్ చేసుకున్న తర్వాత నాకు ఖాళీ దొరికిన టైంలో, అది ఏ టైంలోనే ఖాళీ దొరికిన టైంలో ఆ వీడియో గురించి 1కి 10 సార్లు చేస్తా. అంటే నీట్గా జనాలకు అర్థం అవుతుంది లేదా, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కరెక్ట్గా ఉందా లేదా, అంటే ప్రతి పదం నత్తిగా మాట్లాడుతున్నాం లేదని చెప్పి కొంచెం నీట్గా చేసుకునేది. దాన్ని ఒక టైం అంటూ లేదు, ఎప్పుడైనా అప్లోడ్ చేసేది. చాలామంది చెప్తూ ఉంటారు సాయంత్రం 6 గంటల పైన అయితే ప్రతి ఒక్కరు ఫోన్ పెట్టుకుంటారు, సో అప్పుడు అప్లోడ్ చేస్తే చాలా వ్యూస్ వస్తాయని చెప్తూ ఉంటారు. నాకైతే ఇదేం నేను పట్టించుకోలేదు, ఒక టైం అంటూ లేదు, ప్రతి టైంలో అప్లోడ్ చేసుకుంటాను. అలాగే నిదానంగా ఒక 2-3 రోజులకు ఒక 50 మంది సబ్స్క్రైబ్ వచ్చారు. 50 మంది సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత లైవ్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మనకి లైవ్ పెట్టాలంటే మెయిన్ ఎలిజిబుల్ మనం అవ్వాలంటే లైవ్కి 50 మంది సబ్స్క్రైబ్ ఉండాలా. 50 మంది ఉంటే 24 అవర్స్ తర్వాత, అంటే నీకు ఏ రోజైతే 50 మంది సబ్స్క్రైబ్ వస్తారో ఆ రోజు ఒక మరుసటి రోజు నీకు లైవ్ ఓపెన్ అవుద్ది. ఆ లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను. లైవ్ ఏంటంటే చాలామంది సాయంత్రం 6 గంటలకు పెడితే నీకు అందరూ ఫోన్ పెట్టుకుంటారు కదా, అప్పుడు లైవ్ పెట్టుకుంటే నీకు ఎక్కువ మంది లైవ్లోకి వస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. సో అదైతే ఫేక్ అండి. ఎందుకంటే అది నా కలర్ నేను చూశాను, నా యూట్యూబ్ ఛానల్ చూశాను. సాయంత్రం 6, 7, 5 ఆ టైంలో పెడితే అసలు లైవ్లోకి నాకైతే ఎవరు రాలేదు. నేను నైట్ డ్యూటీ చేసుకుంటాను కాబట్టి నాకు అప్పుడప్పుడు నాకు ఒక వారం పొగలు ఒక వారం నైట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి నేను నైట్ డ్యూటీలో నైట్ 12 నుంచి ఉదయం 6 గంటల లోపల ఎప్పుడైనా లైవ్ పెట్టుకుంటా ఉన్నాను. సో నాకు ఆ టైంలోనే ఎక్కువ మంది లైవ్కి వస్తున్నారు. ఎందుకు ఆ టైంలో ఎక్కువ మంది లైవ్కి వస్తున్నారంటే వాస్తవంగా నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు ఫోన్ పట్టుకుంటారండి చాలామంది. ఎందుకంటే కాలేజీలు అయిపోవచ్చు, స్కూల్ అయిపోవచ్చు, అలాగే డ్యూటీలు అయిపోవచ్చు, వర్క్లు అయిపోవచ్చు కాబట్టి అందరూ ఫోన్ తీసుకుంటారు. మన లైవే చూస్తానికి గ్యారెంటీ ఏముంది? వాళ్ళు రీల్స్ చూసుకోవచ్చు, లేదంటే ఏదో ఎవరితోనో ఫోన్ మాట్లాడుకోవచ్చు, లేకుంటే ఇంకేదైనా వీడియోస్ చేసుకోవచ్చు కదా, మనదే చూస్తానికి గ్యారెంటీ ఉంది. సో అలాగా గ్రహించాను నేను. నాకు లైవ్ పెడితే సాయంత్రం టైంలో ఎవరు రారా, 2, 3, 10 మంది, మహా అయితే 10 మంది వచ్చేది. దాంట్లో ఒకరిద్దరు కూడా లైక్ చేసేది లేదు. సో ఆలోచించా. ఒకరోజు ట్రై చేశా. నైట్ 12 గంటలకి నేను డ్యూటీలో ఉంటాను, అప్పుడు ఖాళీ దొరికింది. అప్పుడు లైవ్ పెడితే 500, 1000 మంది, 2000 మంది, ఇంచుమించు ఒకరోజు అయితే లాస్ట్గా 12,000 మంది వచ్చారు లైవ్లోకి. ఇది నాకున్న సబ్స్క్రైబ్ మహా అయితే 100-200 మంది సబ్స్క్రైబర్. అప్పుడు కూడా 500 మంది, 1000 మంది, 2000 మంది, 5000 మంది లైవ్లోకి వస్తున్నారు. అప్పుడు నేను లైవ్ పెట్టినప్పుడల్లా ఒక గంట పాటు లైవ్ పెట్టేది. ఆ లైవ్లో మినిమం ఒక 20 మందో 30 మందో సబ్స్క్రైబ్ చేసేది. అలాగా కొద్దిగా ఒక సబ్స్క్రైబ్ కూడా పెరుగుతా ఉన్నాయి. లైవ్ పెట్టడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు లైవ్ పెట్టిన తర్వాత మీరు లైవ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో ఆ లైవ్ ఆటోమేటిక్గా మళ్ళీ వీడియోగా మారిపోద్ది. ఆ వీడియోని మళ్ళీ ఎవరైతే మీకున్న సబ్స్క్రైబ్ కావచ్చు, ఎవరైతే మీ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళు కానీ మళ్ళీ ఆ లైవ్ని చూస్తే మళ్ళీ మీకు ఆ టైం కలిసి వస్తుంది, ఆ వాచ్ అవర్ కూడా మీకు కలిసి వస్తుంది. సో అలా కూడా నాకు కొద్దిగా సబ్స్క్రైబ్ వచ్చాయి. నాకున్న 12,000 మంది సబ్స్క్రైబ్లు ఇంచుమించు ఒక 1,500 మంది, 1000 మంది పైననే నాకు లైవ్ ద్వారా సబ్స్క్రైబ్ వచ్చారు. అలా కూడా సబ్స్క్రైబ్ వచ్చారు. తర్వాత నా వీడియోస్లో ఒక్కొక్కటి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాను, మాట్లాడే విధానం. అప్పుడప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న సమాజంలో నోరేసుకుని మాట్లాడితేనండి వైరల్ అవుతారు, లేకుంటే లేదు. ఎవరి మీద ట్రోలింగ్ చేయాలి, లేకుంటే ఏదైనా పచ్చల మోటర్స్ అలాంటి వాళ్ళ పైన బ్యాట్గా మాట్లాడాలి, లేకుంటే రాజకీయాల గురించి మాట్లాడాలి. ఇలా మాట్లాడితేనే కొద్దిగా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వాస్తవంగా నేను కూడా అంటే మాట్లాడడం కాదు కానీ కొన్ని సమాజంలో జరుగుతున్నాయి కదా, అలాంటి వాటి గురించి మాట్లాడాలని అనుకున్నాను. అలాంటి వీడియోసే నాకు వైరల్ అయినాయి. సో అప్పుడప్పుడు అన్నీ ఆల్రౌండర్గా అన్నీ మిక్స్ చేస్తూ ఉన్నాను, అన్నీ వైరల్ అవుతానే ఉండే. ఇప్పుడు నా ఇంచుమించు 400 పైన వీడియోస్ చేశాను. అన్నీ 1, 2 తప్పితే మిగతా అన్నీ 1000, 2000, 3000, 5000, 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది చూసిన వీడియోలు కూడా ఉన్నాయి నాకు. సో అలా పెరుగుతూ ఉండి మీరు ఎవరైనా ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్గా మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే ఏం ఛానల్ పెడతాం, ఎలాంటి వీడియోస్ పెడతాను. అలాగే మన సొంత వీడియోసే పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే ఫస్ట్లో వాళ్ళ వీడియోస్ పెడతారు, దానికి సబ్స్క్రైబర్లు రాకపోయిన దానికి ఏం చేస్తారంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా వైరల్ అవుతుంటాయి కదా వీడియోస్, అంటే ఏ వాళ్ళవి
బాగా ట్రెండీ వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత బాగా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ వస్తాయి. కొద్ది రోజులకి ఏం చేస్తారు, ఆ పెట్టిన వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ సొంతగా వీడియోస్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక 20,000 మంది సబ్స్క్రైబ్ వచ్చారు కదా, ఓకే మాకు ఇంతమంది సబ్స్క్రైబ్ వచ్చారు, కనీసం నా సబ్స్క్రైబర్ చూడకుండా పోతారా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెట్టిన వీడియోస్ మొత్తం డిలీట్ చేసి అప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళ వీడియోస్ పెట్టుకుంటారు. వ్యూస్ రావు. ఎందుకు రావు? ఎందుకంటే అది మీ వీడియోస్ కాదు కదా, ఫస్ట్లో మీరు పెట్టిన వీడియోస్ మీకు కాదు కదా, మిమ్మల్ని చూసి సబ్స్క్రైబ్ చేయలేదు కదా. సో అందువల్ల ఏంటంటే మీకు వ్యూస్ రావు. జనాలకి మీ ఫేసు, మీ వాయిస్, మీ ఛానల్ని అలవాటు చేయండి. అంతేగాని ఎవరో వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకొని వ్యూస్ సబ్స్క్రైబ్ సంపాదించుకుని ఉపయోగం లేదు. అది ఆ ఛానల్ గల వాళ్ళు ఇప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు, అది చూశారు, వేరే వాళ్ళు ఆ ఛానల్ గల వాళ్ళు చూశారు, పెట్టిన తర్వాత మీ మీద స్ట్రైక్ వేయచ్చు. మీ మీద స్ట్రైక్ వేస్తే ఛానల్ పోద్ది. 1-2 స్ట్రైకులు పడ్డాయా, 3వ స్ట్రైక్ పడిందంటే మీ ఛానల్ పోతుంది. ఎవరైనా మీ మీద కాపీరైట్ వేసారా? ఇప్పుడు కొంతమంది అందరూ ఉండరు కదా, కొంతమంది సరే పెట్టుకున్నారులే అనుకోమంటారు. కొంతమంది అలాగ ఉండరు. అరే మనం ఎంత కష్టపడి వీడియో తీసుకొస్తే చేస్తే వాడెవడు మా కాడ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో తీసుకుని వాడి ఛానల్ పెట్టుకుంటే మనకి వ్యూస్ తగ్గిపోయినాయి కదా, మనకి పాపులర్ తగ్గిపోతాం కదా అని చెప్పి అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, సరే ఎవరెవరు పెట్టుకుంటే ఉంది, మనకు ఒక పేరు వస్తుంది, మనకు ఒక గుర్తింపు వస్తుంది, మన వీడియో మన దగ్గర వైరల్ కాకపోయినా వాడి దగ్గర వైరల్ అయింది అని కొంతమంది అనుకుంటారు. కానీ అందరూ అట్లా అనుకోరు కదా. అరే మనం ఇంత కష్టపడి మనం ఎంత చేస్తే మన వీడియో తీసుకుని వాడు పెట్టుకున్నాడు, వాడికి యూస్ వస్తూనే ఉంటారు. సో అలా పెట్టొద్దు. ఏ ప్రాబ్లం వచ్చినా అది నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, నిదానంగానే మీ ఛానల్లో మీ వీడియోస్ పెట్టుకోండి. చాలామంది వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఎటువంటి పరిస్థితులు పెట్టకండి. ఓపికతో పెట్టండి, మీకు సక్సెస్ వస్తుంది. మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే నా వీడియోస్ కింద కామెంట్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో నేను యూట్యూబ్ ప్రొఫైల్ కింద ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చినాను. సో అక్కడ ఓపెన్ చేసి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. విష్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేకుంటే ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ఫీచర్స్ వస్తాయో, ఎలాంటి అప్డేట్ వస్తాయో తెలియదు. ఇప్పుడైతే మీకు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే షార్ట్ వీడియోస్కి 90 రోజుల్లో 1,00,00,000 వ్యూస్ వస్తే మీ ఛానల్ మానిటైజేషన్ ఉంది షార్ట్ వీడియోస్కి. అదే లాంగ్ వీడియోస్కి అయితే 365 రోజుల్లో 4,000 గంటలు వాచ్ అవర్ వస్తే మీకు మానిటైజేషన్ ఉంది. ఇది ఫ్యూచర్లో పెరగవచ్చు, లేదంటే ఇంకా తగ్గొచ్చు, మనం ఏది చెప్పలేం. సో ఏ రోజుది ఆ రోజుదే కాబట్టి మీరు జాగ్రత్తగా తొందరపడి మీరు ఏదైనా చేయాలనుకుంటే చేసిండి. రేపు తొందరపడి చాలామంది పెట్టేసుకున్నారు, మనం ఎప్పటి నుంచో పెట్టాలనుకున్నాము, ఎందుకో గిల్టీ ఇప్పుడు ఆగిపోయినాం, పెట్టుకుంటే బాగుండు కదా, మనకు 10 రూపాయలు సంపాదించుకున్నాం కదా అని చెప్పి అనుకోవచ్చు. అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకుండా ఏ రోజు ఏం చేయాలనుకుంటే అది చేసిండి. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. మెయిన్ సోషల్ మీడియాలోకి వచ్చేటప్పుడు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మిమ్మల్ని కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. కాబట్టి నాకు వచ్చిన విధానం ఏంటంటే నోరేసుకొని మాట్లాడతా. నాకు వచ్చింది ఏంటంటే నాకు నోరేసుకొని మాట్లాడడం. కాబట్టి అది మంచి చెడు ఆలోచించుకొని ధైర్యంగా దిగాను. దాంట్లో మంచిగా ఉన్నారు, కొంతమంది చెడుగా ఉన్నారు. అవన్నీ పట్టించుకోవడం మానేశాను. నాకైతే సక్సెస్ అయింది. మీరు కూడా అలాగే సేమ్ చేసుకోండి.